హలో అండి. ఈ వీడియోలో మనం అసలు పీసీఓడీ అంటే ఏంటి? పీసీఓడీ ఉన్నా కూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? పీసీఓడీలో డైట్ చేంజెస్ ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి? పీసీఓడీ న్యాచురల్‌గా కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుందా? మరి పీసీఓడీ ఉంటే కొంతమందికి సర్జరీ సజెస్ట్ చేస్తారు. సో, ఎటువంటి పీసీఓడీ పేషెంట్స్‌లో సర్జరీ అవసరమో ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫెర్ట్9 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో పీసీఓడీ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పీసీఓడీ కన్నా ముందల న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది దాని గురించి మాట్లాడదాం. సో ఇది గర్భసంచి ఆడవాళ్ళలో గర్భసంచికి అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. అటు ఇటు అండాశయాలు ఉంటాయి. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. సో న్యాచురల్‌గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఇటు 8 ఎగ్స్, అటు 8 ఎగ్స్ ఒక బ్యాచ్ లాగా బయటకొస్తుంది. సో అందులో నుంచి మనం ఏం చేయకుండానే ఒక ఫాలికల్ పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్స్ లోకి వస్తుంది. ఇలా జరగడానికి 10-15 డేస్ టైం పడుతుంది. కాకపోతే పీసీఓడి వాళ్ళల్లో ఈ ఫాలికల్ పెరిగేది, ఈ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. 5 నుంచి 20 సైజ్ కి రావడానికి జనరల్ గా 10-15 డేస్ టైం పడితే పీసీఓడి వాళ్ళల్లో 20 డేస్, 30 డేస్, 40 డేస్, 60 డేస్ ఇలా స్లోగా పెరగడం వల్ల మీకు పీరియడ్స్ ఎగ్ గ్రోత్ స్లోగా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. సో స్లోగా ఉండడం వల్ల పీరియడ్స్ కూడా డిలే అయిపోతాయి. సో వీళ్ళలో మనం ఏం చేస్తాము అంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఎగ్ అనేది టైంకి పెరిగేలాగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. సో చాలా మందికి అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ 70 మెంబర్స్‌కి చిన్న మెడిసిన్స్ తోటి ఎగ్ గ్రోత్ అనేది ప్రాపర్‌గా వచ్చేస్తుందండి. కొంతమందికి పీసీఓడీ సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో ఒక 2 ఆర్ 3 డోసెస్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఎగ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మేము స్కాన్‌లో చూసి చెప్తాము. ఆ టైంలో న్యాచురల్‌గా కలిసుంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ హస్బెండ్‌కి కూడా ఏమైనా స్పెర్మ్‌లో ఇబ్బందులు ఉంటే ఈ యూజువల్‌గా స్పెర్మ్స్ అనేవి కొంచెం యూట్రస్ లోపల వేస్తామండి. దీన్ని చిన్న ట్రీట్మెంట్ ఐయుఐ అని అంటాం. సో ఈ పీసీఓడీ చాలా మందికి ఒక టాప్ 100 మెంబర్స్ 90 మెంబర్స్‌కి చిన్న మెడిసిన్స్ తోటి ఈ ఐయుఐ ట్రీట్మెంట్స్‌లో తోటి ఆల్మోస్ట్ చాలా మందికి అవుట్ ఆఫ్ 190 మెంబర్స్‌కి ప్రెగ్నెన్సీస్ అనేవి వచ్చేస్తుంటాయండి. ఈ పీసీఓడీ వాళ్ళలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్‌గా అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద పేషెంట్. వెయిట్ పెరుగుతున్నా కొద్దీ ఒంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇలా పెరుగుతున్నా కొద్దీ ఆడవాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నా కొద్దీ మనకి పీసీఓడీ టెండెన్సీ కూడా పెరుగుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల పీసీఓడీ వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, టెస్టోస్టెరాన్స్ ఎక్కువుండి అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, మెడ దగ్గర నల్లగా అవ్వడము, పింపుల్స్ రావడము, పొట్ట భాగంలో లావుగా ఉండడము ఇవన్నీ చూస్తుంటాం, గమనిస్తుంటాం. సో ఇలా స్కిన్‌లో ఎలా అయితే చేంజెస్ వస్తాయో అలాగే ఎగ్ క్వాలిటీలో కూడా ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్. ఇలాంటి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల లోపల ఎగ్స్‌లో కూడా క్వాలిటీ దెబ్బతినేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలండి. కొంతమంది అడుగుతుంటారు, మేడం నేను సన్నగానే ఉన్నాను కదా! నాకెందుకు ఎక్సర్సైజ్ అని అడుగుతుంటారు. సో సన్నగా, లావుగా ఉన్నవాళ్ళు కాదండి. ఈ పీసీఓడీలో జనరల్ హార్మోనల్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గి, ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గి, మనకి జనరల్‌గా తగ్గినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. సెకండ్ డైట్ చేంజెస్. డైట్ చేంజెస్ ఎలా చేసుకోవాలి అనంటే వీలైనంత మటికి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ అనేవి పెంచుకోవాలి. చికెన్, మటన్ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే బెటర్. ఈ చికెన్, మటన్ ఎందుకు అవాయిడ్ చేయమంటాము అంటే ఇవి తిన్నప్పుడు ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువైతుంది. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ఈ పీసీఓడీ కానీ, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ కానీ ఎక్కువ అయ్యేదానికి, ఫ్లేర్ అప్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పీసీఓడీ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజువల్‌గా రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించమని చెప్తాం. రెడ్ మీట్ కాకుండా ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, అదర్ సీ ఫుడ్స్ కానీ తినొచ్చండి. వీళ్ళు ఎక్కువ మటికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, సీడ్స్, పల్సెస్ ఎక్కువ మటికి ఇలాంటి
వైటమిన్స్ రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాల్సింది ఉంటది. అవాయిడ్ చేసేది అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చికెన్, మటన్, రెడ్ మీట్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సింది ఉంటది. రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ మస్ట్. మీ వెయిట్ అనేది నార్మల్‌గా పెట్టుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వెయిట్ గెయిన్ అయితున్న కొద్దీ మనకి పీసీఓడీ టెండెన్సీ ఎక్కువవుతుంది. పీసీఓడీ టెండెన్సీ ఎక్కువవుతున్న కొద్దీ వెయిట్ గెయిన్ ఎక్కువవుతుంది. సో ఇదొక విషియస్ సైకిల్ లాంటిది. సో దాన్ని కట్ చేయాలి అంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అండ్ డైట్ చేంజెస్ ఆర్ మస్ట్ అండి. సో ఇలా దిస్ ఈస్ రిగార్డింగ్ ద డైటరీ టిప్స్. సో కొంతమంది అడుగుతుంటారు, మేడం పీసీఓడీకి లాస్ట్ మంతే ట్రీట్మెంట్ తీసుకున్నాము. మేడం తక్కువైపోయింది అన్నారు. మళ్ళీ మీరు పీసీఓడీ ఉందంటారేంటి అని అంటారు. సో పీసీఓడీ అనేది కొన్ని మెడిసిన్స్ తోటి కంప్లీట్‌గా తక్కువైపోతుంది అన్నట్టు కాదండి. అదే మన బాడీ టెండెన్సీ. కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు తక్కువవుతుంది. మళ్ళీ స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ, వెయిట్ పెరుగుతున్న కొద్దీ, హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తున్న కొద్దీ ఈ పీసీఓడీ అనేది మళ్ళీ మళ్ళీ రికర్ అయ్యేదానికి, ఆ టెండెన్సీ అనేది ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తుంది, డైట్ కంట్రోల్ చేస్తుంది ఇలాంటప్పుడు ఆ టెండెన్సీ అనేది తక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో దిస్ ఈస్ అ డైనమిక్ థింగ్. ఒకసారి మెడిసిన్స్ తీసుకున్నాం, పీసీఓడీ మొత్తం కంట్రోల్ అయిపోయింది అలా ఉండదు. సెకండ్ థింగ్, ఎవరెవరికి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ చాలా తక్కువ మందికి అవసరం పడుతుందండి. ఆల్మోస్ట్ వి సే 200 మెంబర్స్‌లో ఒక్కరికి కూడా సర్జరీ అవసరం పడదు. ఎవరికి చేస్తామంటే థిన్‌గా ఉన్నారు పేషెంట్, చాలా మెడిసిన్స్ ఇచ్చాము అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళకి ఫర్దర్‌గా ఐవీఎఫ్‌కెళ్ళే ఉద్దేశాలు లేదు. యంగ్ పేషెంట్, మిగతా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేసి పీసీఓడీ అనేది బ్లాస్ట్ చేసినప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు పేషెంట్ లావుగా ఉన్నారు, హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి, వీళ్ళల్లో పెళ్ళయి చాలా ఎక్కువ రోజులు అవుతుంది, మెడిసిన్స్ తోటి కంట్రోల్ అవ్వట్లేదు, కొన్ని చిన్న ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయి, హస్బెండ్‌కి గాని, ట్యూబ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఇలాంటి వాళ్ళల్లో ఐవీఎఫ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. కాకపోతే చాలా మంది పీసీఓడీ పేషెంట్స్‌కి వెయిట్ లాస్ అయినప్పుడు ఆల్మోస్ట్ 60% ఆఫ్ మెంబర్స్‌కి సైకిల్స్ అనేది ఆటోమేటిక్‌గా రెగ్యులరైజ్ అయిపోతాయి. అరౌండ్ 30% మందికి అసలు డాక్టర్స్ అవసరం లేకుండానే వాళ్ళంతట వాళ్ళకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో చాలా మంది మెడిసిన్స్ తోటే ప్రెగ్నెన్సీ అవుతారు. కొంతమందికి ఐయూఐ అవసరం పడుతుంది. కొంతమందికి ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సి ఉంటది. సర్జరీ అనేది లాస్ట్ రిసార్ట్ అండి. అసలు మేము సజెస్ట్ చెయ్యము. సో ఇది పీసీఓడీ గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.